ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో పీసీసీ చీఫ్ రిమోట్గా మారారా? సీఎంకు సమాంతరంగా ఉండాల్సిన పార్టీ చీఫ్ ఆయన టీంలో చేరిపోయారంట. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ సమర్థవంతంగా పనిచేయడం లేదని క్యాడర్ అసంతృప్తితో ఉన్నారా? పార్టీలో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టకుండా ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారని నేతలు ఆగ్రహంతో ఉన్నారు. పీసీసీ నూతన అధ్యక్షుడిగా నియామకమైన మహేష్ కుమార్ గౌడ్పై అసంతృప్తితో రగిలిపోతున్నారట ఆ పార్టీ శ్రేణులు. కాంగ్రెస్ విధేయుడికి అధ్యక్ష పదవి రావడం, పార్టీని నమ్ముకున్న వారికి మహేష్ కుమార్ గౌడ్ అండగా నిలుస్తాడని అందరూ ఆశించారు. కానీ మహేష్ కుమార్ గౌడ్ క్యాడర్ ఆశల్ని ఆవిరి చేస్తున్నారంట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమాంతరంగా వ్యవహరించాల్సిన పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ ఆయన టీంలో సభ్యుడిగా చేరిపోయారని కాంగ్రెస్ నేతలే చర్చించుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలపై ఫోకస్ కంటే సీఎం చుట్టూ ఎక్కువగా తిరుగుతున్నాడు అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవసరం ఉన్నా లేకున్నా ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామి అవ్వడం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వారికి మహేష్ కుమార్ గౌడ్ పోలిక లేదంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. పీసీసీ చీఫ్గా నియామకమైన కొత్తలో కొంత హడావుడి చేసిన మహేష్ కుమార్ గౌడ్ ఆ తర్వాత చల్లబడ్డారన్న విమర్శలున్నాయి. మొదట్లో మంత్రులతో ముఖాముఖి వంటి కార్యక్రమాల్ని చేపట్టినా 2 నెలలకే మంత్రులు గాంధీభవన్ వైపు చూడడం మానేశారు. దీంతో మహేష్ చేపట్టిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం అటకెక్కింది. మహేష్ గౌడ్ పార్టీ సారథిగా బాధ్యతలు చేపట్టి 7 నెలలు పూర్తయినా ఇప్పటి వరకు పీసీసీ కార్యవర్గం వేసుకోలేకపోయారు. జిల్లా అధ్యక్షుల నియామకం కూడా వాయిదా పడుతూ వస్తోంది. అటు జిల్లాల పర్యటనలు చేస్తా అని ప్రకటించి కేవలం 2-3 జిల్లాలు పర్యటించి ఆ తర్వాత సైలెంట్ అయ్యారంట. మహేష్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైంది. కాగా చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలున్నాయి. ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన ఆ 10 నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలకు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మధ్య ఉప్పు నిప్పులా ఉంది. కార్యకర్తల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. నేతల మధ్య సమన్వయం చేయడంలో పీసీసీ చీఫ్ విఫలమవుతున్నాడన్న ఆరోపణలున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నాడన్న టాక్ ఉంది. నామినేటెడ్ పదవుల విషయంలో రేవంత్ రెడ్డి తన వెంట వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు. పార్టీ అధ్యక్షుడిగా నిజమైన కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూడాల్సింది పోయి ఏమీ పట్టించుకోవడం లేదని వాపోతున్నారని సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ చీఫ్ పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు ఆర్జీలు పెట్టుకున్నారట. పార్టీలో తమకున్న సీనియారిటీని చెప్పుకుంటూ నామినేటెడ్ పదవుల్లో న్యాయం జరిగేలా చూడాలని కోరినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికైనా పార్టీపై ఫోకస్ పెట్టి కాంగ్రెస్ నిజమైన కేడర్కు నామినేటెడ్ పదవుల్లో న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు నేతలు. చూడాలి పీసీసీ చీఫ్ వైఖరిలో మార్పు వస్తుందో లేదో.